మనము ముందుగా గారెల్లోకి హోటల్ స్టైల్‌లో ఈజీగా 10 నిమిషాల్లో 2 రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పల్లీలను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. కొన్ని పుట్నాలు, అలానే స్లైసెస్ కింద కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరికి పైనున్న బ్లాక్ పార్ట్ తీసేయాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని, ఒక వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత నేనైతే ఈ పచ్చడికి పండుమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చడికి పండుమిర్చి వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అర స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దానిలో 2 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతే, టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు గారెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. 6 గంటల ముందు నానబెట్టిన మినపప్పును ఒకసారి బాగా కడుక్కొని గ్రైండర్‌లో రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పిండిలో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, కొంచెం అల్లం తురుము, చిన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి లూజ్‌గా గానీ, గట్టిగా గానీ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మీకు గారెలనేది ఆయిల్ పీల్చకుండా బయటికి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మీకు గారెలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలా కలుపుకున్న తర్వాత ఒక అరిటాకు తీసుకొని రౌండ్ బాల్‌గా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలో చిల్లు పెట్టి ఆయిల్‌లో వేసుకోవాలి. రెండో విధానంలో టీ స్ట్రైనర్ మీద ఇలా వేసుకోవచ్చు. చేయి కాలుతది అని భయముండదు అప్పుడు. స్టార్టింగ్‌లో నేను ఇలాగే వేసేదాన్ని. ఆ తర్వాత అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ విధంగా గారెలన్నీ ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా వేడి వేడి గారెల్ని కొబ్బరి చట్నీ మరియు టమాటా చట్నీతో ముంచుకొని తింటే ఆ టేస్టే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది.